ప్రపంచ మ్యాప్లో ఉన్నప్పటికీ నిజాలు దాచిన స్థలం, ప్రభుత్వం దశాబ్దాల పాటు దాచిన సైనిక రహస్యం. అక్కడ నిజంగానే ఏలియన్స్ ఉన్నారా? అదే ఏరియా 51 గురించి మీరు యూట్యూబ్లో చూసిన వాటి వీడియోలన్నిటికంటే భిన్నమైన నిజాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అమెరికన్ ప్రభుత్వం ఏరియా 51ని సీక్రెట్గా ఉంచాలని ఎందుకు చూస్తుంది? అసలు ఈ ఏరియా 51 ఎక్కడ ఉంది? అమెరికాలోని నివేడా ఎడారిలో గల గోప్యమైన మిలిటరీ బేసే ఈ ఏరియా 51. కోల్డ్ వార్ సమయంలో అమెరికా సోవియట్ యూనియన్పై గూఢచార్యం చేయడానికి అత్యంత ఎత్తులో ఎగిరే విమానాలను డెవలప్ చేసింది. ఈ డెవలప్ చేసిన లాక్హీడ్ U-2 విమానం మరియు లాక్హీడ్ SR-71 బ్లాక్ బర్డ్ విమానాలను పరీక్షించింది ఈ ప్రాంతంలోనే. అండ్ ఈ విమానాల టెక్నాలజీ అప్పట్లో ప్రపంచంలోనే అత్యంత రహస్యమైన టెక్నాలజీ అని అందరూ చెప్తారు. అండ్ అదే సమయంలో ఆకాశంలో కనిపించిన వింత కాంతులను చూసి ప్రజలు UFO అని భావించడం మొదలు పెట్టడం ఇక్కడి నుంచే మొదలైంది. 1947 సంవత్సరం రోజ్వెల్లో ఒక అజ్ఞాత వస్తువు కూలిపోయింది. దాన్ని US సైనికులు వచ్చి ఫ్లయింగ్ డిస్క్ అని పేర్కొనడం జరిగింది. ఇలా చెప్పిన కొన్ని గంటలకే మాటను మారుస్తూ అది ఫ్లయింగ్ డిస్క్ కాదు, ఒక వెదర్ బెలూన్ అని చెప్పి మాట మార్చే ప్రయత్నం చేసింది US సైనిక దళం. దీంతో ప్రజలలో అనుమానం మొదలయ్యింది. కొంతమంది ప్రజల నమ్మకం అయితే ఏరియా 51లోకి ఏలియన్ శవాలను తీసుకెళ్లి ప్రయోగాలు చేస్తున్నారని, ఏలియన్స్తో సీక్రెట్ ఒప్పందాలు చేసుకున్నారని, వాటి యొక్క టెక్నాలజీని రివర్స్ ఇంజనీరింగ్ చేస్తున్నారని చెప్పి ప్రజలు ఇప్పటికీ నమ్ముతున్నారు. ఇది నిజమా లేక ప్రజల యొక్క ఊహ మాత్రమే? అమెరికన్ ప్రభుత్వం 2013 వరకు అసలు ఏరియా 51 ఉందని అంగీకరించలేకపోయింది. కానీ 2013వ సంవత్సరంలో CIA అధికారికంగా ఏరియా 51 ఉందని, అక్కడ ఏలియన్స్ ఏమీ లేరని, అక్కడ కేవలం టాప్ సీక్రెట్ విమానాలపై పరిశోధనలు మాత్రమే జరుగుతున్నాయని పేర్కొంది. ఇక్కడే మళ్ళీ ప్రజలకు డౌట్ వచ్చింది. CIA ఇప్పటికైనా అన్ని డాక్యుమెంట్స్ బయటపెట్టిందా లేక ఇంకా ఏమైనా దాచిందా అని చెప్పి అనుమానాలు మళ్ళీ మొదలయ్యాయి. ఏరియా 51 చుట్టూ ప్రమాదమే. ఏరియా 51 దగ్గరికి వెళ్ళాలన్నా ప్రమాదమే. ఎందుకంటే ఏరియా 51 చుట్టూ హెచ్చరిక బోర్డులే ఉంటాయి. ఇది రిస్ట్రిక్టెడ్ ఏరియా అని, యూజ్ ఆఫ్ హైలీ డెడ్ ఫోర్స్ అండ్ అథారిటీ అని రాసి ఉంటుంది. అంతేకాదు ఏరియా 51 నో ఫ్లయింగ్ జోన్ కూడా. ఇక్కడ డ్రోన్లు కూడా అనుమతి లేకుండా ఎగరలేవు. అంతేకాదు ఈ ఏరియా 51లో పనిచేసే ఉద్యోగులు కూడా ప్రత్యేకంగా గుర్తింపు లేని విమానాల్లోనే రవాణా చేస్తారు. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏరియా 51 ఎంత ప్రమాదకరమో. 2019లో ఒక ఫేస్బుక్ ఈవెంట్ బాగా వైరల్ అయింది. స్టార్మ్ ఏరియా 51, దే కేన్ స్టాప్ ఆల్ ఆఫ్ అస్. అంటే ఏరియా 51లోకి వెళ్ళడానికి మనల్ని ఎవ్వరూ ఆపలేరు అన్నట్టుగా ఈ ప్రోగ్రాంలో పాల్గొనడానికి లక్షల్లో జనాలు రిజిస్టర్ అయ్యారు. కానీ చివరికి ఏమీ జరగకపోయేసరికి ప్రపంచం మొత్తం మళ్ళీ ఒకసారి ఏరియా 51 వైపు మళ్ళీ చూసింది. ఏరియా 51 కేవలం ఒక మిలిటరీ బేసేనా లేక మనకు తెలియని మరో ప్రపంచానికి గేట్వేనా? నిజం ఏదైనా కావచ్చు, కానీ ఒక్క విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఏరియా 51కు సంబంధించిన రహస్యాలన్నీ ఇంకా ఇప్పటి వరకు వెలుగులోకి రాలేదు. ఇది మాత్రం ఖచ్చితంగా నిజం. మీ అభిప్రాయంలో ఏలియన్స్ నిజంగా ఉన్నారా? ఉంటే ఏలియన్స్ ఆర్ రియల్ అని చెప్పి కామెంట్ సెక్షన్లో రాయండి. ఒకవేళ లేదు, ఓన్లీ అది ఒక మిలిటరీ బేసే అని అనుకుంటే కామెంట్ సెక్షన్లో ఇట్స్ జస్ట్ ఎ మిలిటరీ బేస్ అని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై భారత్.